సంబంధాలు అలా ఉన్నాయి. వీరికి ఉన్న అనారోగ్య పరిస్థితులు ఈ దానికి మానసిక సైకలాజికల్ స్టేట్ ఇవన్నీ కూడా ఇద్దరు కూడా కాలువలసిన చూసి పనిచేసిన తర్వాత ఇద్దరు కూడా తయారు చేసుకుని నోట్స్ తయారు చేసుకుని అదే మాస్టర్ సివి గారికి ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారు సివి పేరు ఇవ్వాలి లేకపోతే కొంతకాలం ఆగాలి అని ఆలోచించుకుని కొంతమందికి అయితే వెంటనే ప్రేర్ ఇచ్చి ప్రేర్ చేసుకున్న తర్వాత కొంతమందికి అయితే టైం తీసుకున్నాం మళ్ళా ప్రేర్ చేసుకుని ఇనిషియేట్ చేస్తారు, తర్వాత పనులు చేస్తారు. డైరెక్ట్గా ఆయన ప్రేయర్ ఇవ్వడం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మహాప్రవాహం అనేది శక్తి ప్రవాహం అనేటటువంటి కేంద్రీయ ప్రాణం అంటున్నాను. మాస్టర్ ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మహాప్రవాహం అది మన చుట్టూ స్పేస్ అంతా ఉంటుంది. ఆ మహాప్రవాహంలో మనకి మనం మహాప్రవాహం ఈ స్పేస్ అంతా విశాల విషయం అనుకుంటే మన ప్రాణం ఎంత ఉంటుంది, ఇంత కూడా ఆ మానసిక అనేటటువంటిది మనలో తీరాలని రాశారంటే ఒక ఇన్విటేషన్ మనం తీసుకుంటాం. అది డైరెక్ట్గా ఆయనలో ఆయన ఇదే కాబట్టి మాస్టర్ సివి గారు ఆ మానసికత ఆయన వచ్చింది. ఎవరికి ఆయన ప్రేరించినా కూడా ఇమీడియట్గా ఆ డౌన్ఫాల్ అనేది వాళ్ళకి వచ్చేసింది. దాంతో వర్కింగ్స్ చాలా ఎక్కువ వర్కింగ్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో సాధారణమైనటువంటి మానసిక పొడిగా గురించి వాళ్ళు తెలుసుకున్నటువంటి కర్మలన్నీ కూడా క్రమక్రమంగా మాట్లాడే మొదలవుతుంది. మొట్టమొదటి మాస్టర్ సివి గారి పనులు చేయించారు, పూజలు చేయించారు కదా, మొట్టమొదటి పనులు చేయించారు. బహుశా నిద్రపోయి రావట్లేదు వాళ్ళకి తెలియదు తర్వాత పూజలు చేయండి అని చెప్పారు. నేను మాస్టర్ గారి దగ్గర వచ్చిన 70లో వచ్చిన ఈకే గారి వచ్చిన కొత్తలో కూడా ఎవరు పైకి ప్రేరణ చెప్పేవాళ్ళు కాదు. మొట్టమొదటి 70 పూజలో మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయనే ప్రేరణ చెప్తే అందరూ కూడా కూర్చొని కనిపిస్తుంది ఓపెన్ చేసుకోండి ట్రై చేసుకోండి. 71, 72 నుంచి అందరూ కూడా మాస్టర్ ప్రేరణ చదివింది. మాస్టర్ సివి గారి ప్రేరణలో చాలా విశేషం ఏంటంటే ఈ నూతన యోగం అంటారు, ఈకే గారు ఒప్పుకోవడానికి ఈ నూతన యోగం కాదు, కూర్చోబడినప్పుడు పద్ధతి చెప్పింది, కూర్చొని చెప్పింది, దాన్ని ఆ విధానంగా చెప్పాలని చెప్తారు. ఆ నూతన యోగం అనడానికి ఒక కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే మామూలుగా ఇప్పుడు 1వ క్లాస్ చదువుకున్నాడు పిల్లలు, 2వ క్లాస్ చదువుతున్నాడు, 3వ క్లాస్ చదువుతున్నాడు, 10వ క్లాస్ చదువుతున్నాడు, పేరెంట్స్ బ్యాగ్ అలా మనతో కూడా మూలాధార మూలం అంటే కింద ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ముండలిగానే ఏ సాధన మనలో మాస్టర్ సివి గారు ప్రయోగైనా లేకపోతే ముండలి యోగ సాధన అయినా ఆప్రియ యోగ సాధన అయినా ఏ యోగ సాధన కూడా ప్రజ్ఞానంలో మూలాధారంలో ఎదురుముఖం కింద ఉంటుంది. ఆ ముండలి శక్తి అనేది వాళ్ళు చుట్టూ ఉంటుంది. అది నిదానంగా ఉంటుంది. అలా అంత దానికి పని లేదు. ఎప్పుడైతే మనం యోగం చేసుకుంటామో, ధ్యానం చేసుకుంటామో, తపస్సు చేసుకుంటామో, అన్నం చేసుకుంటామో ఆ చేసిన విధానాన్ని బట్టి అది క్రమక్రమంగా మేలుకొని నిర్మూలంగా నెమ్మదిగా బయట వస్తూ ఓపెన్గా వస్తుంది. తిరిగి బయట ఏ యోగం ఒక మాస్టర్ సివి గారి యోగం ఎలా ఉంటుందంటే కింద నుంచి బయటకు కానీ బయట నుంచి కిందకి వచ్చి మార్పు ఉంటుంది. మాస్టర్ సివి గారి చెంది అది అందుకే అందరికీ చుట్టూ కాదు 20 years నుంచి క్రియేట్ చేస్తున్నాము, 30 years నుంచి క్రియేట్ చేస్తున్నాము, 50 years నుంచి క్రియేట్ చేస్తున్నాము అని రికార్డు రాసిన గవర్నమెంట్ రికార్డు మీద ప్రమోషన్స్ మనకు వస్తుంది. కానీ మన సాధారణ అది ఎవిడెన్స్ అంటే నీకంటే తెలుస్తుంది.
చాలా మంది మోసం చేశారు వాడి ఆహారం తీసుకునే విధానం అనేది మాటలు రాకుండేటువంటి విధానం అనేది మన జీవితంలో ఏ విధానం తీసుకొచ్చింది యోగ చైతన్యం అనేది ఉన్నటువంటి వాడి జీవితం డిఫరెంట్గా చాలా అంటే వాడి మాటలు కానీ ఇది యూకే గారి చూడాలి ఇప్పుడు సిఏ గారి మాటలు కూడా రావాల్సింది యూకే చూసి స్పష్టంగా తెలుస్తుంది ఆయనకు అవసరం ఏం లేదో ప్రపంచం ఆయన కావాల్సిన ప్రపంచం ఏం లేదు ఆయన ప్రపంచం ఎప్పుడు ఆశించింది ఎవడో తప్ప ఆయన తీసుకోవడం తెలియదు ఇంకే జ్ఞానం కావచ్చు ప్రేమ కావచ్చు సేవ కావచ్చు ఏదైనా అన్నిటికన్నా మంచిగా ఇది నా మార్గం ఇది నా బోధ లేకపోతే ఇది నా విధానం లేకపోతే నువ్వు ఈ దేవతని ప్రార్థించు లేకపోతే నీ మంత్రులు మాస్టర్ లైఫ్లో ఉండదు అందరి గురించే చెప్తారు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి హైగ్రీవుడు సరస్వతి గాయత్రి శ్రీదేవి లేకపోతే జీసస్ గురించి చెప్తారు బుద్ధుడి గురించి చెప్తారు పైదాల గురించి చెప్తారు ప్రపంచంలో ఉన్న అందరి దేవతల గురించి అందరి మహాత్ముల గురించి అందరి గురించి ఆయన చెప్తారు ఆయన తెలియదు లేదు వ్యాసుడు వాల్మీకి పరాశరుడు కాళిదాస మహర్షి బ్రహ్మపుడి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని షేక్స్పియరు లేకపోతే వర్డ్స్వర్త్ నేచర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అసలు ఈజిప్షియన్ మైథాలజీస్ ఇటాలియన్ మైథాలజీస్ గ్రీక్ మైథాలజీస్ అసలు తెలియని సబ్జెక్ట్ ఉందా అంటే మనకి లేదేమో అనిపిస్తుంది ఆ చదువుకుంది అన్నీ తెలియదు ఆయన ఫిజిక్స్ ఎలా వచ్చో కెమిస్ట్రీ ఎలా వచ్చో మ్యాథమెటిక్స్ ఎలా వచ్చో బయాలజీ ఎట్లా వచ్చో మాస్టర్కి ఇది ఇప్పుడు 200 years పోయిన తర్వాత సైంటిస్ట్ అర్థం చేసుకోవడానికి వీలుందేమో అనేటటువంటి అదంతా ఇచ్చేది ఇప్పుడున్న సైంటిస్ట్ 100 సంవత్సరాలు పోయిన తర్వాత అర్థం చేసుకోవడానికి వీలు చిక్కుతుందే వీలు పడుతుందేమో అన్నంతా ఆయన ఎప్పుడో 19th century 20th century ఇచ్చేది ఇదంతా ఎలా వస్తుందంటే కింద చెప్పేవాడు కొంతమంది పైకి దిగేవాడు కొంతమంది పైకి దిగేవాడు ఎవరు దేవతలు పైకి దిగుతారు మనుషులందరూ పైకి దిగి వస్తారు అవతారం పోతే పైకి దిగి వస్తారు మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మీరు అనుకుంటారు మనమే అనుకుంటారు మనం కాదండి లక్షల శిష్యులు ఉంటారు ఊరికి వాళ్ళు కలిసి పైకి వెళ్ళాల్సి అనుకోవచ్చు ఇది లక్షల శిష్యులు ఉన్నారేంటి 20 లక్షల శిష్యులు ఉన్నారు అమ్మో పెద్ద పొడుగు గడ్డ ఉంది పెద్ద పొడుగు జుట్టు ఉంది అనుకునేటటువంటి గ్యాంగ్ అంతా కూడా కింద నుంచి పైకి వెళ్ళేది పైనుంచి కింద వేసింది పైనుంచి కింద వేసిన వాళ్ళు ఇస్తారు పైనుంచి కింద దిగేటటువంటి వాళ్ళు వేరే వాటిని తీసుకోండి వాళ్ళు ఎక్కర్లేదు మనలో దిగి వచ్చిన వాడు మన దగ్గర నుంచి ఆశిస్తారు అందుకోసం మనకు సహాయం చేయడం కోసం పైన దిగొచ్చినాడు మన దగ్గర నుంచి ఎందుకు ఆశిస్తాడు అదే డైరెక్ట్ టెస్ట్ ఇదే మనుషులు చెప్పాలంటే శిష్యుడు గురి అవ్వడం అంటే శిష్యుడి నుంచి ఆశించినటువంటి వాడే ఆ లైఫ్ మొత్తం మీద ఎప్పుడు ఎవరు ఆయన గురించి చెప్పలేదు ఆయనకంటూ ఏదైనా ప్రత్యేకంగా ఆయన చేసుకున్నారా చేసుకోవాలి ఆయనకంటే గ్రూపులు పెంచుకోవాలి బయటకు చేశారా ఇప్పుడు ప్రెస్ కూడా మనం పెట్టుకున్నాం వందరాలు పోటీ ప్రెస్ పెట్టండి చాలా మసాలు వెయిట్ చేసి మళ్ళీ బాగా పడినాక సరే పెట్టు పేరు పెట్టండి లక్ష జరుగుతుంది పెట్టు ఆయన ఇంట్రెస్ట్ ఏం కాదు ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ ఆయన తెలుసు ఆయన ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడం చాలా తక్కువ ఆయనతో పాటు పెరిగినటువంటి మామూలు తక్కువ అనుకుంటే అసలు నిత్యం వెళ్ళకుండా ఉన్నటువంటి మరింత కష్టం అవుతుంది సో బలవంతంగా ఉందంటే పైకి దిగొచ్చినటువంటి వాళ్ళందరూ కదా అందులో శ్రీదేవి గారికి స్పెషల్ అంటే 100 సంవత్సరాలు 2 సంవత్సరాలు తపస్సు చేసిన కూడా డైరెక్ట్గా ఏ భగవత్ చైతన్యం ఉన్నాడో
మానవ చరిత్రలో చాలా తక్కువ. అది శ్రీగా విపరీతంగా సాధన చేశారా? చేశారు. సాధన చేయలేదు. కృష్ణుడు భక్తుడైన విజ్ఞాన సమాజంలో అడయాలు మద్రాసు వెళ్ళారు. విజ్ఞాన సమాజం అంటే మనం చూడాలన్నా కదా, మా స్మృతి గారు, మా సుమారు ఉంటుంటారు. వాళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితితో విజ్ఞాన సమాజం వాళ్ళకి రాసి స్టార్ట్ చేసింది. అందులో చాలా పెద్దగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వీడియో ఉంటారు. ఆయన చాలా కృష్ణుడు భక్తులైన కృష్ణుడు భక్తులైన కృష్ణమండం చేస్తున్నారు. ఇంట్లో ఆయన కృష్ణుడి ఉండేది చెప్తారు. అట్లా అయితే అది ఎక్కువ జరిగిపోతున్నాయి. అది మానవ చరిత్రలోనే చాలా విశేషమైనటువంటి ఆగస్టు 4 శ్రీ గారి పుట్టినరోజు వెళ్ళడానికి కూడా మే 29 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా ఆది మూలము భాగవతం అంటే అది డైరెక్ట్గా దిగుతున్నాయి. ముందు జ్ఞానం ఎలాగైందో ఎలాగైతే అడుగు అయిందండి. అట్లాగా శ్రీ గారి దిగొచ్చేస్తుంది. అందువల్ల మనం కూడా ఏంటంటే ఈ మన్నాడు మనం ఎంత చూస్తున్నాం అట్లాంటి ప్రాంతంలో శ్రీ గారు పంపిస్తాయి. అది కాబట్టి అసలు విషయం పంపిస్తుంది. అది మా ఈకే గారు మన అదృష్టం అంటే ఈకే గారు నా శ్రీ గారి పేరు నన్ను పరిచయం చేయడం అనేటువంటిది నిజంగా మానవ గారు అదృష్టం. శ్రీ గారిని ఎట్లాగే ఉద్దేశించినట్లయితే ఆ పేరు బయటలేదు. ఆయనే ఒప్పుకోలేదు. ఎవరికి పేరు చేయాలని అనుకుంటారో అది చూసుకుంటారు. సంఘాన్ని చెప్పుకోవడం బట్ అనుమతి గారు జీపీఎస్ గారు వెళ్ళారు. వాళ్ళు అంతగా పేరు చెప్పడం వీలేదు. ఈ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఇంకే గారు వచ్చారు కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అంటే తీసుకోవచ్చు. అలా ఏ ప్రభుత్వం తీసుకొస్తారు. శ్రీ గారి పేరులోనే విశేషం ఏంటంటే మనం ఒక్కొక్కదానికి ఒక సాధన చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోవాలి. మామూలు ప్రాణాయామం చేసుకుంటున్నాం. శ్రీ గారి పేరులో ప్రాణాయామం అయితే చేయబోతుంది. ఎందుకు ఎలాగంటే ప్రాణాయామాలు యోగా టీచర్ ఆయనకి ఆ గురువు గారు ప్రాణాయామం సాంప్రదాయ పద్ధతిలో చేపిస్తారు. ఆయనకి ఆడ గురువు గారు సాంప్రదాయ పద్ధతి చేపిస్తారు. ఆయన వాడిని చేపిస్తారు. ఈ జనరల్ టీమ్ తర్వాత ఇప్పుడు 60 తీసుకున్నాడు. ఓ ఎప్పుడుగా వాళ్ళ వేస్తామని ఇంగ్లీష్ మందులు తప్పిస్తే ఇది డ్రాప్ వస్తే ఈ మందులు, జ్వరం వస్తే ఈ మందు, లాడకి ఈ మందు, ఏదో సెట్ మందులు మన దగ్గర వేసుకోవచ్చు. కావాల్సిన మందులు ఓ ఎప్పుడుగా అందరికీ జ్వరం వస్తే జ్వరం వచ్చిన అందరికీ ఒకే మంది వేస్తారు. అందుకు ఒకే మంది ఎందుకు ఆధ్యాత్మికకి యోగ జీవితానికి ఆధ్యాత్మిక సాధనకి ఎందుకు మనకి చాలా తెలివిగా ఉంటుంది అంటే ఇదే కారణం. కారణం ఏంటంటే అందరూ గోపేరు కూర్చుంటారు కదా, ప్రతి ఒక్కరికి మనకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ వేరుగా ఉంటుంది. ఏ ఇద్దరు అలా ఇద్దరు ఒకే తల్లిదండ్రులు అనుకుంటున్నటువంటి ఇద్దరు అదే అదే సైలెంట్ ఆ ఇద్దరు పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ కానీ ఇంగ్లీష్లో యూనిట్ కింద కూడా పడతారు. యూనిట్ బై నిమిషాలు పడతారు. అబ్బాయినా అమ్మాయినా భూమికి కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రత్యేకం రెండో తగ్గాలి. కాబట్టి అందరికీ మహోపతిలో అందరికీ ఒకే ముందు ఎట్లాగైతే లేదో ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ స్నానం కానీ మంత్రం కానీ సాధన కానీ ఇద్దరికి ఒకలా ఉండాలి. అవకాశంతో కాన్స్టిట్యూషన్ పెట్టుకుని వాళ్ళ బాధ్యతలు పరిణామ క్రమంలో వాళ్ళ సరైన నిర్మాణం కానీ వాళ్ళ మనసులో మానసికంగా దాని మీద ఆధారపడి వాళ్ళకి ఆసనాలు, వాళ్ళకి ప్రాణాయామాలు, వాళ్ళకి
ఉన్నారు. ఇవన్నీ ఇండివిజువల్గా ఉంటాయి. మనం ఏం చేస్తాం, క్లాసులో అయితే టీచర్ దాన్ని అనుకుంటున్నది అదే మనం అదే నేర్చుకుంటాం. కానీ ఎవరికి ఏది స్పెసిఫిక్గా చెప్పాలి, ఎవరు చెప్పాలి. అందుకే మాస్టర్స్ ఏం చేయలేదు, ఆ స్కానింగ్ చేసి వాడు బలవంతంలో ఎక్కడో ఎక్కడో ఏ స్టేజ్లో ఉన్నాడు, వాడు ఎంతపోవడానికి శాస్త్రం ఉంటుంది, ఆ ఇంటికి జాబ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా, నిజంగా ఎవరైనా పదకొండు మనకు వస్తే వచ్చి ఉన్నట్లయితే వాడికి వాడి లైఫ్ ప్లాన్ అనేది ఎదుర్కొంటే కనిపిస్తుంది. ఇది కాదు, ఆ జన్మ వాడికి ఎందుకు వచ్చిందో అనేది స్పష్టంగా అంతా లైఫ్ అంతా దాంతోనే వెళ్తాడు. ఈ ప్రకారం పడుతుంది. దాన్ని ఎస్ఐలో సింపుల్గా ఎంత బాగా చిన్నదైనా స్వధర్మం ఆచరించాలి, ఎంత గొప్పదైనా కూడా పరధర్మాన్ని ఆచరించుకున్నా అని చెప్తే అది పొటెన్షియల్ ఇస్తూ ఉంటాం. ఆ లైఫ్లో కట్టించి రాదు, పొటెన్షియల్స్ ఇస్తారు, విధంగా స్వార్థాలు చెప్తారు. అదే మనకి ఏదో ధర్మం ఆచరిస్తున్నాం అనుకోండి, కమిటీకే ఒక ఆఫర్ వస్తుంది, తీసుకుందామని తీసుకోవాలి. ఎవరో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారండి, జాబ్ మారుతామా మారదు. లేదు, ఆ పని చేస్తే ఇంకా ఎక్కువ పేరు పెట్టాలు వస్తాయి, ఆ పని చేస్తాం. మన గురుగారు దగ్గర వైద్యం మీద పంపుతున్నారు, పక్క గురుగారు దగ్గర పర్యావరణ పంపుతున్నారు. ఆ గురుగారు దగ్గర బాగుంటుంది, పర్యావరణకి నువ్వు తెచ్చుకున్నారంటే ఆయన ఎంత గొప్ప గురువు గారు, ఆ పని రా చూస్తున్నారంటే వేద్దామా మారుతాం. అదే ఇంటూ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఇస్తా అంటే ఇంటూ బెడ్రూమ్ నుండి చాలా కంఫర్టబుల్గా ఉంది, హాయిగా ఉంది, అవసరం వచ్చాడు. ఇవన్నీ ఉన్నా కూడా అదే 10,000 రూపాయలు 4 బెడ్రూమ్ హౌస్ బాగా నమ్మకం రాకుండా మారుతామా. అంతేగాని ఇంకేమైనా బాగుంటాడు, బకాయి బాగుంది, బాగుంటుంది, ధ్యానం చేసుకుంటే బాగుంటుంది, ఇల్లు బాగున్నారు, ఇవన్నీ మనం పెట్టుకుంటాయా? ఆ 4 బెడ్రూమ్ పెట్టుకుంటున్నారు. ఆఫ్టర్ ఎప్పుడు 4 బెడ్రూమ్కి ఇంత కంగారు పడుతుంటే సాధారణ మనకే అర్థమవుతుంది. సో ఇక్కడ కొన్ని కష్టాలు ఉంటాయి. మనం మహాత్ములుగా వెళ్తున్నామా, వెళ్తున్నాం అనుకుంటున్నామా, మనం అనే బాగా చేసుకుంటున్నారా, ఇదంతా నా గురువులకేమో అనుకుంటున్నా, వాళ్ళేమో చూపిస్తాను అనుకుంటున్నారు లేదా. అందుకని ఎందుకంటే గురుగారు కాదు, వాళ్ళంతా కదా చూసుకుని తిరుపతి వెళ్తాం అనుకుంటున్నాం, 10,000 కడతాము, అలవాటు ఎవరు చేస్తారు, ఒకరికి బీజేపీ దర్శనం వెళ్తాము, అయితే సీఎం దర్శనం రాజదర్శనం పోతారు. ఎంత బాగా మనం కూడా ఏదో చూడ అయిపోతాం, బాగుంది. మనం ఆయన చూస్తున్నాం కదా, మన ఆయన కూడా ఇంపార్టెంటా, ఆయన మనం కూడా ఇంపార్టెంటా. మనం ఆయన చూడాలి, ఎవరైనా ఆయన చూడాలి పెట్టచ్చు, ఆయన మనం చూడాలి. ఆయన మళ్ళీ చెప్తాడు, ఇన్ఫర్మేషన్ వెళ్తే 12 ఎక్కి 12 గంటలు 24 గంటలు 4 గంటలు క్యూలో నిలబడి ఇంటి తిప్పలాగా ఫస్ట్ వేసుకెళ్ళిపోయి వాళ్ళు 3 డేస్ 2 డేస్ నాన్న బాధపడితే రాకపోతే వస్తాడా, అది కాలు నమ్మకుండా ముఖం మీద పౌడర్ తిరిగిపోకుండా రికమెండేషన్ పెట్టి వెళ్ళిపోయి ఎదురు నిలబడి ఆ చేత 100 రూపాయలు పెట్టి రాసి నిలబడితే ఆయన నమ్మకం కదా, మన లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే ఆయన మనం చూసి మనల్ని ఆయన చూసినట్టుగా ఫీల్ అవుతుంది. అది ఈజీ ఫీల్ కాదు, వచ్చేదాన్ని కదా సాధ్యమైతే మన అదృష్టం. దానికోసం ప్రయత్నం చేయాలి.
చేస్తే నా పని బాగా చూస్తాడు, ఈ పనులు చేస్తే నా గురువు బాగా సంతోషిస్తాడు. ఈ సిలబస్ నిజమైనటువంటి సాధన దగ్గర ఉండదు. వాడు దాని గురించి ఆలోచించు తెలుసుకోవడానికి వచ్చాడు. పెద్దవాడు ఎవరు అర్థం చేయలేదు. చాలా మంది నా లెక్చర్లో చెప్తుంటే ఇంకే గారి లెక్చర్ అండి, ఆయన శ్రీవి గారి గురించి చాలా తప్పు చెప్పారు. ఎన్నో మాటలు ఎట్లాంటి చెప్పాను. ఇప్పుడు 100 లెక్చర్లు ఉంటాయి, 4 లెక్చర్లు ఉంటాయి. ఇంకే గారి శ్రీవి గారి గురించి ఆయన చాలా తప్పు చెప్పారు. ఇందువల్ల ఆయన గురించి ఏం చెప్పినా మన ఉపయోగం లేదు. ఎప్పుడు ఉపయోగం ఏం చేసినప్పుడు మాస్టర్ శ్రీవి గారి అడుగు చైతన్యంలో మనకి యుద్ధం ప్రారంభమైనప్పుడు మనలో నుంచి అది పనిచేయాలమ్మా. ఇక్కడి నుంచి ఎంత చేసిన అప్పుడు శ్రీవి గారి బాధించండి, శ్రీవి గారి గొప్పగా చెప్పారని చెప్పడానికి ఉపయోగపడుతుందమ్మా ఎప్పుడు చెప్పింది. బయట నుంచి ఎంత ఇచ్చినా ఎక్కువగా వచ్చినా శ్రీవి గారు రోజులు బయట వచ్చేస్తాయి. ఎందుకు పెట్టుకోవాలి ఏం చేస్తుంటారు ఒక ముక్క అర్థం కాదు. ఇంగ్లీష్ అర్థం కూడా లేదు. ఇంగ్లీష్లో వాడు మీనింగ్స్ ఉండదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసినా మనం బయట అవుతుంది. ఆయన చెప్పింది అవుతుంది. అందువల్ల మాస్టర్ అట్లా ఫినామినల్ శ్రీవి గారు పెట్టారంటే ఆ ప్రేయర్ చేసినప్పుడు ఆ లోపల దిగొచ్చినటువంటి చదివి మనలో దిగొచ్చిన తర్వాత మనలో ఉంచుకు ఇంకా ఎట్లాగైతే పుష్పంగా పుష్పుతుంది అది తెలుస్తుంది కదా. అందుకే మాస్టర్ గారు ప్రేరేపించినట్టులో శ్రీ గారు ప్రేరేపించినట్టు చాలా మంచి చేసింది. మా చిన్నప్పుడు ఇంకే గారికి ప్రేరేపించినట్టు కూడా చాలా మంది వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది. తర్వాత మాస్టర్ ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ వర్కింగ్స్ మొత్తానికి అర్థం చేస్తుంది. ఆయన ఏం చేస్తారంటే మాస్టర్ శ్రీవి గారి టైంలో ప్రేర్ ఎందరి గారి టైంలో మాస్టర్ శ్రీవి గారి టైంలో ప్రేర్ చేసినప్పుడు మొత్తం వచ్చేసేలో అందుకే మాస్టర్ శ్రీవి నమస్కారం చేసి నమస్కారం శ్రీవి మాస్టర్ నాకు తెలియదు. మాస్టర్ గారు మాత్రం 100% ఆ వర్కింగ్స్ వర్కింగ్ వస్తారు కదా. ఆ వర్కింగ్స్ మాస్టర్ కంపల్సరీ చాలా మంది వచ్చింది. ఆ మూడు వచ్చి ఉంటున్నాను లేదు. ఆయన చేస్తున్నాడు అడ్జస్ట్ ఎలాంటి వర్కింగ్స్ పోతాయి కదా అంటే 2 రకాలు వర్కింగ్స్. ఫిజికల్ శరీరం అంతా ఊగిపోయి బాగా జగ్స్ వచ్చి ఫిజికల్గా కూడా మూమెంట్స్ వచ్చి అట్లాగా అది స్థూల శరీరం మీద జరిగే వర్కింగ్స్ అన్నారు. ఇది కాదు సూక్ష్మ శరీరంలో వర్కింగ్స్ జరిగి ప్రాణమయ శరీరం అంటారు. ప్రాణమయ శరీరంలో 2 విషయాలు జరిగితే ప్రాణమయ శరీరం దేనికి వచ్చినా స్థూల శరీరం ఫిజికల్ బాడీ అంటారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బాడీ అంటారు. ప్రాణమయ శరీరం రైట్ బాడీ అంటారు. తర్వాత మనోమయ శరీరం మంచి బాడీ. ఈ ప్రాణ శరీరం ఉంటే అది కింద భౌతిక శరీరానికి పైన మనోమయ శరీరానికి మధ్యలో ఉంటుంది. అది తిరిగి రాగానే బయట ఉంటుంది. అక్కడ శరీరాన్ని అందుకే మాస్టర్ శ్రీవి గారికి సంవత్సరం మాస్టర్ శ్రీవి నమస్కారం. ఇది రెడ్జిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. అదే లాస్ట్ నిమిషాలు నిర్మించాను. ఈ రెడ్జిఫైడ్ మాస్టర్ మొట్టమొదటి డైరెక్ట్ మా శ్రీవి గారు మాస్టర్ శ్రీ నమస్కారం. ఇది రెడ్జిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. రెడ్జిఫికేషన్ అంటే అది ప్రొజెక్ట్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఏదైనా కావాలి. రెడ్జిఫై డెవలప్మెంట్ అంటే రెడ్జిఫై అయిన తర్వాత డెవలప్మెంట్ సిస్టమ్. ఇల్లు చూసుకున్న తర్వాత కదా ముందు పెట్టిన తర్వాత కదా పూజ చేసుకోండి. అంతే కదా. పూజ చేసిన తర్వాత ఇల్లు చూడాలా ఇంటి దగ్గర కూర్చుని అంత తల్లి పెట్టుకుని గుడ్డు పెట్టుకుని పువ్వు పెట్టుకుంటే అప్పుడు పూజ చేసుకుంటుంది. అది రెడ్జిఫికేషన్. డెవలప్మెంట్ అంటే ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చుని స్వామి చేసుకోవడం లేదా శాసనాలో ధ్యానమో మనలో అది డెవలప్మెంట్. అది లోపల జరుగుతుంది.
దానికి ఇంకేగారు ఏం చేశారంటే స్థూలంగా ఉండేటటువంటి సూక్ష్మంగా మార్చారు. ఆ సూక్ష్మంగా మార్చిన ప్రాసెస్లో ఏమవుతుంది తెలుసా మీకు? నిజంగా కానీ మసల్ శరీరం చురుకుగా వస్తుంది. ప్రాణాయామాలు చేయండి చెప్పారు కదా, ఏం చేసుకో పనులు కూర్చో కూర్చొని ఏం చేయలేదు. అదే చాలా కష్టమైన సంగతి. ప్రాణాయామం చేసుకో, గాలి పీల్చు, గాలి మంత్రం చేసుకో, లేదా కాలు మూసుకో, లేదా మనకి ధ్యానం చేయి, ఇంకో ధ్యానం చేయాలి. అది మనకు చాలా ఈజీ. ఈ జీవితం కదా కష్టం. మానసిక శరీరం కష్టమైన పాట ఏంటంటే ఏ చేయకుండా అంటే ఏ చేయకుండా ఉన్నాం కదా, అంతా వస్తుందా? మోస్ట్ డిఫరెంట్ పార్ట్ అదే మానసిక శరీరం కాబట్టి అది మన చావు వచ్చింది. బురద ఉంటుంది కదా, ఇదే దేవుడు తిరుగుతా తండ్రి వదిలేసి అంటారు. తిరిగి 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 అదే వస్తున్నాడు ఆయన. అందుకే మాస్టర్ చూడు కాకపోతే చూడైతే అదృష్టం. చూడు కాకపోతే ఎరువుగా తెలుసా, ఒక 30 minutes మనసు వెళ్ళిపోతే పని ఏంటి, ఒక 20 minutes స్టార్ట్ చేసి 30 minutes కాదు అలవాటు. బుల్లెట్లో పోవడం నేను పర్లేదు, అలా పోతే ఉంటుంది. కానీ 30 minutes కూర్చోండి, పిల్లలు ఏడుస్తూ ఉంటే చదువుతారు, అలాగే జాయిన్ చేస్తారు. అంటే జాయిన్ చేస్తారు, పిల్లలు ఏడుస్తారు పడుకోవడం, నాన్నపై పడుకోండి అని చెప్తారు. 2 గంటలు కూర్చోబెట్టుకున్నాను. ఒక 1 week కనిపిస్తుంది కదా, పూట తగ్గిపెట్టుకున్నాను. ఒక 5 రోజులు పోయిన తర్వాత పిల్లలు ఆడకపోతే సాయంకాలం అయిపోయింది. ఏం చేయాలి మొట్టమొదట ఒక 5 నిమిషాలు గడిదలకూడదు. అప్పుడు తెలియదు పర్లేదు. తర్వాత 20 minutes పెంచాలి. 30 minutes పెంచాలి. అప్పుడు పోతే బాగుంటుంది. 30 minutes గడిదలకూడదు కూర్చుని ఏమవుతుంది వచ్చింది 100% నాకే వస్తుంది. దానికి బోర్డు తిరిగి 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 ఎలా తిరగడం. ఇంటికి వస్తాను, రాత్రి ఇంటికి వస్తాను, చేప విసుగు చేస్తుంది, అది ఆస్తి వస్తుంది. సాయంకాలం ఏం చేస్తాము, ఇంటికి వేస్తాను, చాలా స్నానం చేసి అప్పుడు కూర్చుంటాం ప్రశాంతంగా. మనసు అదే పని చేస్తుంది. నాకు జరుగుతుంది మన నగర తిరిగి 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 అది సెటిల్ అవుతుంది. అది మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం తిరిగి 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 వచ్చి మన లోపల చేస్తుంది, సెటిల్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఆ సెటిల్ అయినటువంటి ఆ స్పేస్ ఉంటే అది తిరుగుతూ ఉంటుంది. అదేమవుతుంది, 20 minutes తిరిగి అనుకొచ్చింది. ఏ రోజు తెలుసా, 5 minutes తిరిగి అనుకొస్తుంది. అలా కడుపు బాగానే అక్కడే ఉంటుంది, అలా ఉంటుంది, కానీ హాయిగా ఉంటుంది. తిరిగి 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 అలసిపోవడం కూడా దాన్నే స్టెబిలిటీ అంటే వేరేది స్టేబుల్. అక్కడి నుంచి మొదలవుతుంది. మనం 10 years పడుతుంది, మనం 20 years పడుతుంది, మనం 30 years పడుతుంది. అదేమో రాకపోవచ్చు. కొంతమంది 1 hour పడుతుంది, కొంతమందికి ప్రేయర్ 1 hour స్టార్ట్ అవుతుంది. దానికి ఎవరు మాకు చేయలేదు, ఎవరు జడ్జ్ చేయలేదు. ఎందుకు ఎవరు జీవనం అవుతుందో, ఎందుకు ఎవరు చూడు కాదో ఎప్పుడు చెప్పలేదు. ప్రాసెస్ చెప్పగలం కానీ ఎవరు జడ్జ్ చేయలేదు. మాస్టర్ చేయాలండి. సో మనకు అర్థం కావాల్సింది ఏంటి, మీకు చెప్పినంత మర్చిపోయేదాన్ని మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఒక 30 minutes కలిసి కళ్ళు కూర్చొని బయట చేయండి. అందరూ కూడా అదే ఆపేవాళ్ళు ఎడ్యుకేషన్ మాస్టర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ డెవలప్స్ వాళ్ళు అట్లాంటి ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత కొన్ని ప్రక్రియ జరుగుతాయి. ఏం జరుగుతాయి, ప్రాణాయామం అయితే జరుగుతాయి. ప్రాణాయామం తప్పదు, ప్రాణాయామంలో ఏం తప్పలేదు కదా, ప్రాణాయామం చేయడం తప్పదు. ప్రాణాయామం చాలా మంచిది కదా, యోగులు అందరూ ప్రాణాయామం అందరూ కూడా చెప్పారు. అదేమవుతుంది, ప్రాణాయామం ఏమవుతుంది తెలుసా, మీకు విచిత్రంగా ఏమవుతుంది తెలుసా, ప్రేరణలో ఎంత గాలి పీల్చుకోవాలో, ఎంత గాలి వదలాలో, ఎక్కడి నుంచి గాలి పీల్చుకోవాలి,
ఎక్కడి నుంచి కాదు కదా, ఎక్కడ లోపల ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరగాలో ఇవన్నీ జరుగుతాయని మంచిది. మనం అక్కడ వీలు పెట్టకూడదు. ఆల్రెడీ మనం పుస్తకాలు చదువుకుంటాం కదా, ఆల్రెడీ చిన్నప్పుడు మనం క్లాసులు నేర్చుకుంటాం కదా, అవన్నీ అక్కడ డ్రాప్ చేయాలి. అవన్నీ ట్యాగ్ మాస్టర్ గారి పేరులో ఏ ప్రాసెస్ జరుగుతుందో మనకి ఆ ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్ప ఆ ప్రాసెస్లో మనం వేరు పెట్టకూడదు. అదే సర్వధర్మాన్ని పరిచయం అంటే నీకు తెలిసినటువంటి ఇంటలెక్చువల్ మెథడ్ పెట్టకూడదు, నీకు తెలిసిన నాలెడ్జ్ పెట్టకూడదు, వదిలేసేది. అప్పుడు జరిగే ప్రాణాయామం ఉంటుందే అది మంచి పక్కన కదా. అందరితో కలిపి వేసుకున్న ప్రాణాయామం ఉందే అది జనరల్ సర్వీస్. ఇక్కడ చాలా విచిత్రంగా ఏమవుతుంది తెలుసా, బాడీ ఎలాంటి పోస్టింగ్ తీసుకోవాలి. మనకి యోగంలో బంధములు అంటారు, జలధర బంధాన్ని, మూల బంధాన్ని, ఉద్యాన బంధాన్ని, బంధాలు ఉంటాయి. అవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ యోగంలో, నక్షత్రాల యోగంలో అవన్నీ మనం చేయకూడదు. విచిత్రం ఏంటంటే సార్, ఏదైతే మనం చేయగలరో వేరులో అప్రయత్నంగా వస్తాయి, చాలా ఆశ్చర్యంగా వస్తాయి. ఎట్లా ఉంటాయి ఎవరో యోగా టీచరు జనరల్గా వచ్చి మనకి చేయమని చెప్తాడు కదా, అది వేరుగా ఉంటుంది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? పూర్వం మీరు యోగం నేర్చుకుని యోగ సాధన మనం చేసి ఎవరైనా పెద్ద వాళ్ళ సాధన చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాను లేదు అంటే దీని బట్టి నీకు ఏమర్థం అవ్వాలి? అరే కళ్ళు మూసుకుని ప్రేర్ చేసుకుని కూర్చోరా, ఇది చేయకపోరా, నేను చూసుకుంటా అని చెప్పారు చూసారా, ఇది అని చూసుకోవాలి. ఏ ఇండివిజువల్కి చైతన్యం ఎక్కడ తేలుకోవాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని చేసి అది జరుగుతుంటే అది సిఏ గారు పేరు జరుగుతుంది. ఇది ఇలా చాలా ఉంటాయి. సిఏ గారి పేరులో ఇది సురేష్ అని చెప్పలేదు, చెప్పలేదు